శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మార్చి 31, 2026 మంగళవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, రేవతీ కార్తె. త్రయోదశి ఉదయం 6:56 వరకు. నక్షత్రం పూర్వ ఫాల్గుని. మధ్యాహ్నం 3:23 వరకు. వర్జం రాత్రి 10:52 నుండి రాత్రి 12:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి ఉదయం 9:19 వరకు. మరలా రాత్రి 11:15 నుండి రాత్రి 12:04 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి ఉదయం 6 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. సరస్వతీదేవి అమ్మవారి పూజలు చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. మీరు నిర్వహిస్తున్న బాధ్యతలు, పదవులపై న్యాయపరమైన వివాదాలు చెలరేగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు. వృషభ రాశి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. వస్త్రలాభం. మిథున రాశి. ఇంతవరకు మీరు సాధించిన స్థాయిని నిలబెట్టుకోవడానికి మరింత శ్రమిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు. కర్కాటక రాశి. తల్లివైపు బంధువులు స్థితిని చక్కదిద్దవలసి వస్తుంది. రావలసిన రుణాలు వాయిదా పడతాయి. సింహరాశి. సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందజేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కన్యారాశి. కారణం లేని చికాకులు అప్రశాంతతకు గురిచేస్తాయి. స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు అవసరం. తులారాశి. ప్రతి చిన్న పని స్వయంగా నిర్వహించవలసి రావడం ఇబ్బందికరమవుతుంది. వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనా మేరకు కాకపోయినా కొంతవరకు ఫలిస్తాయి. ధనస్సు రాశి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. మీ సంస్థలోని భాగస్వాములు, కార్యాలయంలోని సహోద్యోగులు ఓర్పులేని వారై ఉంటారు. ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కుంభరాశి. ప్రజా సంబంధాలను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సూత్రప్రాయంగా ఉంటాయి. మీనరాశి. జీవితాశయం సాధించుకోవడానికి, సమాజంలో ప్రతిష్ఠ నిలబెట్టుకోవడానికి ఎక్కువగా శ్రమిస్తారు. వాహన సౌఖ్యం. నమస్కారం.